అవును, మీరు తమ్నైల్‌లో చూసింది నిజమే. ఇది నా ఫస్ట్ గివ్ అవే కాంటెస్ట్ అన్నమాట. 50 మందికి ఫ్రీగా ఓజీ సినిమా టికెట్లయితే నేనైతే ఇవ్వబోతున్నాను. అయితే ఆ కాంటెస్ట్‌లో ఎలా పార్టిసిపేట్ చేయాలి? ఆ ప్రాసెస్ ఏంటనే దాని గురించి నేనైతే తర్వాత వీడియోలో అయితే చెప్తాను. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకైతే ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఇప్పుడు ఈ గివ్ అవే కాంటెస్ట్‌లో మేము పార్టిసిపేట్ చేయాలంటే అందరిలాగానే నీ ఛానెల్‌ని ఒక 5గురికైతే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేపిచ్చి, ఆ స్క్రీన్ షాట్లు ఏమన్నా నీకు పెట్టాలా? లేకపోతే ఏంటని మీకు డౌట్ అయితే రావచ్చు. మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నా, చేసుకోపోయినా నేనైతే ఇస్తాను. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే ఉంటది. కాబట్టి మీరు చేయాల్సిందేంటంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏ షోలకి నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నానంటే ఓన్లీ రెగ్యులర్ షోలకి మాత్రమే నేనైతే గివ్ అవే అయితే ఇస్తాను. రెగ్యులర్ షోలు అంటే 25th మార్నింగ్ 11 AM నుంచి అయితే స్టార్ట్ అయ్యి సెకండ్ షో ఉంటది కదా 9 AM కి మధ్యలో 4 షోలు అయితే ఉంటాయి. మార్నింగ్ షో, మ్యాట్నీ షో, ఈవినింగ్ షో, సెకండ్ షో అన్నమాట. ఈ 4 షోలకి నేనైతే గివ్ అవే అయితే ఇస్తాను. బెనిఫిట్ షోలకు కావచ్చు, ప్రీమియర్ షోలకు కావచ్చు, నేనైతే ఇవ్వట్లేదు. ఆ టికెట్ ప్రైసులు చూసారు కదా, అంత ఇచ్చేంత స్తోమత కూడా నా దగ్గర అయితే లేదు. ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా. ఓన్లీ రెగ్యులర్ ఆ 4 షోలకి మాత్రమే నేనైతే గివ్ అవే అయితే ఇస్తున్నాను. అయితే ఈ కాంటెస్ట్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలంటే ఏమీ లేదండి, చాలా సింపుల్. కింద కామెంట్ బాక్స్ అయితే ఓపెన్ చేసి మీ పేరు, మీ ఊరు పేరు, మీరు ఏ షో చూడాలనుకుంటున్నారు, ఏ థియేటర్ లో చూడాలనుకుంటున్నారు, ఈ 4 టైప్ చేసిన తర్వాత 5th అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. అదే మీ జీమెయిల్ ఐడి. నేను ఎందుకంటే విన్నర్స్ ని సెలెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ గా జీమెయిల్ ఐడికే ఆ టికెట్ అయితే పంపుతాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మస్ట్ అండ్ షుడ్ గా ఈ 5 అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను. మీ పేరు, మీ ఊరు పేరు, మీరు చూడాలనుకుంటున్న షో టైం ఏంటి, మీరు చూడాలనుకుంటున్న థియేటర్ ఏంటి, జీమెయిల్ ఐడి, ఈ 5 అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, ఇదంతా బానే ఉంది. మరి మాకు టికెట్ వచ్చిందో లేదో మాకు ఎలా తెలుస్తుందని మీకు డౌట్ అయితే రావచ్చు. మిమ్మల్ని జీమెయిల్ ఐడి అయితే పెట్టమన్నాను కదా, దానికే డైరెక్ట్ గా టికెట్ అయితే వస్తుంది. టికెట్ అనేది నేను 24th ఈవినింగ్ లోపు అయితే అందరికి సెండ్ చేసేస్తాను. 24th మధ్యాహ్నం 3 లేకపోతే ఈవినింగ్ 4 కల్లా ఒక స్పెషల్ వీడియో అయితే చేసి విన్నర్స్ అయితే నేనైతే డిక్లేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను 50 మందికి అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మంచి రెస్పాన్స్ కనుక వస్తే ఆ కౌంట్ అయితే పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు. దీని వల్ల నీకు లాభం ఏంటి? ఫైనాన్షియల్ గా నిజం చెప్పాలంటే నాకు ఎటువంటి లాభం ఉండదు, ఇంకా నాకు నష్టమే ఉంటది అనమాట. అయినా నేను ఎందుకు చేస్తున్నానంటే నా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నా ప్రేమకి, అలాగే సినిమా పైన ఉన్న నా ప్రేమకి, అంతకంటే మించి నన్ను సపోర్ట్ చేస్తున్న నా ఆడియన్స్ కి ఏదైనా ఇవ్వాలి అని నాకైతే అనిపించి ఈ గివ్ అవే కాంటెస్ట్ అయితే నేనైతే పెట్టుకుంటున్నా. ఇక్కడ ఇంకొక స్వార్థం కూడా ఉంది. అదేంటంటే కనీసం 50 మంది అయినా సరే వీడియో కంటెంట్ తో సంబంధం లేకుండా కేవలం నా బొమ్మను చూస్తే ఆ వీడియోని ఓపెన్ చేస్తారు అనే చిన్న స్వార్థం కూడా నాకైతే ఉంది. కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేయండి. చాలా హెల్దీగా పార్టిసిపేట్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా ఒక కామెంట్ అయితే పెట్టమనండి. ఈ విధంగా ఈ కాంటెస్ట్ అయితే నడిచిద్ది అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా కామెంట్ చేయాలో కూడా నేనైతే చెప్తున్నాను. నా పేరు చరణ్, విజయవాడ, G3 థియేటర్, మార్నింగ్ షో, జీమెయిల్ ఐడి. అర్థమైంది కదా. ఈ 5 అయితే పెట్టి కింద కామెంట్ అయితే చేయండి. ఇంక మీరు చేయాల్సిన అవసరం ఏది లేదనమాట. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే ఇస్తానని నేనైతే చెప్పట్లేదు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే ఉంటది. మరి అదనమాట మ్యాటర్. 24th ఈవినింగ్ అంటే సెప్టెంబర్ 24th ఈవినింగ్ నేనైతే ఒక స్పెషల్ వీడియో ద్వారా ఆ విన్నర్స్ లిస్ట్ అయితే నేనైతే చెప్తాను. ఆ వీడియో చేసే కంటే ముందే టికెట్స్ అయితే కొంతమందికి అయితే వెళ్ళిపోతాయి కూడా. ఇంకా కొంతమంది చూసుకోరు అనే అభిప్రాయంతో నేనైతే టికెట్ వేస్ట్ అవ్వకూడదు అనే అభిప్రాయంతో ఒక స్పెషల్ వీడియో ద్వారా నేనైతే ఎవరెవరికి ఇచ్చాను అనే దాని గురించి కూడా నేనైతే ఒక వీడియో ద్వారా క్లియర్ కట్ గా అయితే చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయండి. మహా అయితే 30 సెకండ్లు పట్టిద్దేమో కామెంట్ చేయడానికి. ఇంకా మహా అయితే టికెట్ అయితే వస్తాయి. అంతకు మించి ఇక్కడ ఏమీ లేదనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా హెల్దీగా పార్టిసిపేట్ చేయండి. సరే, మరి క్లాస్ లో టైము డేటు గుర్తుందిగా, అదేనండి మన ఓజీ సినిమా పెను తుఫాను. అంటే మన ఓజీ సినిమా ట్రైలర్ వచ్చే టైము డేటు గుర్తుందిగా. రేపు ఉదయం 10:08 ఆ పెను తుఫాన్ అయితే మన ముందుకైతే రాబోతుంది. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా చికెన్లో మటన్లో కొద్దిగా లేట్ అయినా తెచ్చుకోవచ్చు. 10:08 అయితే రెడీగా ఉండండి, ఇరక్కొట్టేద్దాం. మరి కుర్రోళ్ళకి కొద్దిగా ఊపి తెప్పించడానికి ఈ రోజు ఏమైనా కొత్త జీవో వస్తుందా, లేకపోతే ఒక కొత్త పోస్ట్ వస్తా లేదని మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. సరే, మరి గుర్తుందిగా కాంటెస్ట్ మొత్తం మీకైతే అర్థమైంది కదా. ఆ కామెంట్ అయితే చేయండి.
అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.